కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనతో ముందుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారిగా తను మాట్లాడిన ఫియర్ స్పీచ్ విన్న తర్వాత అందరూ షాక్ గురైన సందర్భం. ఎందుకంటే ది వెరీ ఫస్ట్ స్పీచ్లోని తను తీసుకున్న పాయింట్స్ కావచ్చు, లేకపోతే తను తీసుకువెళ్ళిన ఆ స్పీచ్ కావచ్చు, అందరూ షాక్ గురైన సందర్భం. అండ్ పార్టీ టీఆర్ఎస్ పేరు ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చారు. అండ్ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏకంగా పాంచజన్యంతో 5 అంశాలని తెర మీద తీసుకొచ్చారు. తను ఏం చేయబోతున్నారు, ఒక విధంగా చెప్పంటే మేనిఫెస్టో. దీంతో సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? అండ్ దాంతోపాటు నేరుగా కేసీఆర్ని టార్గెట్ చేశారు తన ఫస్ట్ స్పీచ్లోనే. అండ్ అలాగే కేటీఆర్ని, హరీష్ రావుని, వీళ్ళందరినీ ఇండైరెక్ట్గా టార్గెట్ చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? కవిత సక్సెస్ అవుతారా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన సక్సెస్ అవుతుందా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి. వారిని అడిగి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రైట్, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనతో పాటు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రమౌళి గారు, హాయ్ సార్. హాయ్ సచిన్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ తను స్పీచ్ స్టార్ట్ చేసిన మొదలు చాలా ఇంట్రెస్టింగ్గా అందరితో కమ్యూనికేట్ అయ్యారు. అంటే నార్మల్ ఒక రెగ్యులర్ స్పీచ్లా కాకుండా నార్మల్గా స్టార్ట్ చేసి తర్వాత ఫియర్స్ అటాక్కి వెళ్ళారు. సో ఫస్ట్ టీఆర్ఎస్ని స్టార్ట్ చేద్దాం. అండ్ టీఆర్ఎస్ గురించి మాట్లాడిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సేన పాంచజన్యం అంటూ తను రిలీజ్ చేశారు. ఈ పాంచజన్యం వినడానికి కాస్త కొత్తగా అనిపించింది. అండ్ ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పాంచజన్యం క్లిక్ అవుతుందా? యా సచిన్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కొత్త పార్టీ ఆవిర్భవించింది. అంతకుముందు చూసాం తెలంగాణ పేరుతో, తెలంగాణ ప్రజా సమితి పేరుతో మర్రి చెన్నారెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్థాపించిన పార్టీ. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత విజయశాంతి, మనకు తెలుసు సినిమా యాక్టర్స్, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతి తల్లి తెలంగాణ, తర్వాత ఆలయ నరేంద్ర తెలంగాణ సాధన సమితి, అలాగే తెలంగాణ విమోచన సమితి, ఇలా చాలా పార్టీలు తెలంగాణ పేరుతో వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపించారు. నిజానికి ఇప్పుడు ఈ పార్టీ పేరు విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్, కొంత కాంట్రవర్సీ ఉంది. అది టీఆర్ఎస్ కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి అని అర్థం వచ్చేలాగా పెట్టుకున్నారు తప్ప అది తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అనే పేరు కూడా ఉంది. ఇది కేవలం టీఆర్ఎస్ ఒక డూప్లికేట్ అనే ఒక వాదన కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఇక మీరు అడిగిన అసలైన ప్రశ్న, పాంచజన్యం పేరుతో ఏదైతే 5 స్కీములు లేదా 5 వరాలు ఏదైతే కవిత ప్రకటించారో వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అవి ఏంటి, దాన్ని తెలంగాణ సొసైటీకి అవి ఎంతవరకు ఆదరణ పొందుతాయి అనేది మీరు అడిగిన ప్రశ్నకి చూస్తే, ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా ప్రాథమిక బాధ్యత విద్య, వైద్యం, ఉపాధి అండ్ రైతులు, ఇవి ప్రధానంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు అదనంగా ఒక సోషల్ జస్టిస్ అనే ఒక 5వ వరాన్ని, ఒక 5వ స్కీమ్ను కూడా మన ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ముఖ్యంగా చూసినప్పుడు విద్య ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతో ఒకటి మొట్టమొదటి వరం ప్రకటించారు కల్వకుంట్ల కవిత. అయితే ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతో లేదంటే ఫీజు రియంబర్స్మెంట్తో కొంత ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ చేస్తూ వస్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇక్కడ కల్వకుంట్ల కవిత చాలా ఎక్స్క్లూజివ్గా అన్ని ప్రైవేట్ స్కూల్స్లో, అన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది తమ ప్రభుత్వంలో అని చెప్పడం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అట్లాగే ఇంకొకటి చెప్పాను, విద్య తర్వాత చాలా ముఖ్యమైనది వైద్యం కూడా ఇప్పటిదాకా చెప్తున్నారు. నిజానికి ఆరోగ్యశ్రీ పేరుతో కానీ ఇంకా రకరకాల ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో ఇవన్నీ ఫ్రీ లేదంటే చాలా ఒక లిమిటెడ్ ఎన్లిస్టెడ్ హాస్పిటల్స్లో ఫ్రీ వైద్యం అనేది దొరుకుతూ వస్తుంది. ఫ్రీ వైద్యాన్ని ఇప్పుడు మొత్తానికి ఎలాంటి జబ్బు అయినా సరే, ఇప్పుడైతే కొన్ని లిమిటెడ్గా కొన్ని జబ్బుల్ని ఐడెంటిఫై చేస్తున్నారు, వాటికి మాత్రమే ఫ్రీగా వైద్యం దొరుకుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ రకమైన జబ్బు అయినా సరే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ఎన్లిస్టెడ్ కాదు, అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీగా వైద్యం లభిస్తుంది తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పారు. ఆ తర్వాత ఇంకోసారి మనం చెప్పుకుంటే యువతని టార్గెట్ చేశారు. యువతకు సంబంధించి నిజానికి ఇప్పటికి కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు ప్రతి ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. నిజానికి కేసీఆర్ గవర్నమెంట్ కూడా 1,00,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో అన్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు కవిత
మొదటి సంవత్సరంలోనే సింగిల్ నోటిఫికేషన్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అదొకటే కాకుండా యువతకి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఉపాధి, స్వయం ఉపాధి కోసం అని చెప్తూ వస్తున్నారు. ఇవి అయితే నిజానికి ఈ స్కీమ్లు కొత్త అయితే కాదు, ఏదో రూపంలో ఏదో పేరుతో ఆల్రెడీ ఉన్నవే. వీటన్నిటికీ ఎక్స్టెన్షన్ నిజానికి ప్రైవేటు విద్యారంగానికి సంబంధించి ఉంది, తర్వాత వైద్యంలో ఉంది, తర్వాత లోన్ సంబంధించి ఉంది. కానీ వాటి మ్యాగ్నాన్ని బట్టి చాలా పెంచారు, 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు. అట్లాగే ఒకే నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలు. సరే, ఇప్పటిదాకా ఇచ్చిన హామీలన్నీ అమలయ్యాయా లేదా అనేది వేరే విషయం, చాలా కాంట్రవర్సీ ఉంది. ఈ ప్రభుత్వం ఒకవేళ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం వస్తే అమలవుతాయా లేదు, కానీ తీసుకొచ్చిన స్కీములు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొకటి సామాజిక న్యాయం. నిజానికి మొదటి నుంచి కూడా కవిత సామాజిక న్యాయాన్నే తన ఎజెండాగా తీసుకొని వస్తున్నారు. ఎప్పుడైతే 2024లో తను తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత తన ఎజెండాగా సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చారు. సామాజిక తెలంగాణ రావాలి, సామాజిక న్యాయం అని చెప్పడంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనారిటీలకు న్యాయం జరగాలని చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ చిన్న ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి, సామాజిక న్యాయం అనేది ఒక వేగ్గా ఒక పదం వాడారు తప్ప అందులో ఏముంటాయని చెప్పని స్పెసిఫిక్గా ఇవ్వలేకపోయారు. బహుశా ఫ్యూచర్లో రానున్న రోజులు అట్లాంటి విషయం వస్తుంది. అట్లాగే ఇంకొక విషయం, రైతుల్ని కూడా టార్గెట్ చేశారు. ఆ రైతుల్ని టార్గెట్ చేసిన సందర్భంలో రైతే రాజు, రైతును రాజును చేస్తామని ఒక మాట వాడారు తప్ప స్పెసిఫిక్గా రైతులకు ఏమి ఇవ్వబోతున్నారు అనేది చెప్పలేకపోయారు. అయితే ఇక్కడ ఒక చాలా స్పెసిఫిక్గా మనకు మిస్సింగ్ కనిపిస్తుంది. మహిళలకు సంబంధించి ఎలాంటి స్కీముని అనౌన్స్ చేయలేకపోయారు. కనీసం మహిళలకు సంబంధించి మేము చేయబోతున్నాము, ఏదైనా ఒక మంచి స్కీమ్ తీసుకొస్తామనే మాట కూడా చెప్పలేకపోయారు. ఇంతకుముందే మీకు చెప్పాను సచిన్, ఈ స్కీమ్స్ అన్నీ కొత్తవైతే కాదు, ఆల్రెడీ తెలంగాణ చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పటికే ఇంతకుముందు చెప్పాను, KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కేసీఆర్ కూడా చెప్పి ఉన్నారు. నేనేదో ఊరికి నోటి మాటగా చెప్పట్లేదు, పూర్తిగా నేను సమగ్ర విశ్లేషణ చేసిన తర్వాతే, సమగ్రంగా పూర్తిగా డేటాతోనే నేను అనలైజ్ చేసిన తర్వాత తీసుకొచ్చానని చెప్పి ఇది కన్విన్స్ చేసే ప్రయత్నం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాయి, బట్ ఇవి సరిగా అమలు కావట్లేదు కాబట్టి నేను వచ్చి వీటిని ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్తున్న సందర్భం. కెన్ వి సీ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చా అండి? డెఫినెట్గా సచిన్. అయితే ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం తర్వాత వచ్చే ప్రభుత్వం ఉన్న వాటికంటే ఎక్కువే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ఎక్కువ ఇవ్వటం ద్వారానే, ఇస్తామని హామీ ఇవ్వటం ద్వారానే ఆ ప్రభుత్వంలో రావడానికి అవకాశం ఉంటుంది. మనకు తెలుసు, పెన్షన్లు కావచ్చు, తర్వాత ప్రతి ఒక్కటి కూడా అంతకుముందు 2000 ఉన్న పెన్షన్ని మనం 3000కి చేయడం చూసాం. తర్వాత 4000కి పెంచుతామని హామీ ఇచ్చారు. కొన్ని అయితే హామీలు అమలవుతున్నాయి, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉన్న వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. అలా పెంచుతామని చెప్పినప్పుడే ఆ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత అదే దారిలో వెళ్తున్నారు. అయితే ఇవి నిజానికి ఎంతవరకు అమలు చేయగలుగుతారనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి హామీలు ఇచ్చినప్పుడు చాలా ఉంటాయి. నిజానికి 2 లక్షలు రుణమాఫీ అని చెప్పినప్పుడు అన్ని రకాల రుణాలు మాఫీ చేయడానికి వీలు కాదు. అన్నిట్లో కొన్ని అమలు చేస్తూ పోతూ ఉంటారు. భవిష్యత్తులో బహుశా 5 సంవత్సరాల స్పాన్లో కొన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికి కవిత నేను అనుకోవటం లేదు, ఆమె మొత్తం అన్ని సమగ్రంగా లెక్కలు వేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, వచ్చే రెవెన్యూ ఎంత, ఖర్చు ఎంత చేయగలమా లేదా అనేది ఇప్పటికిప్పుడు ఆలోచించే అవకాశం అయితే లేదు. బహుశా ఒక ప్రజలకి నేను మేలు చేయబోతాను, ఉన్న ప్రభుత్వాల కంటే నేను మంచి మెరుగైన సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పే ప్రయత్నమే తప్ప ఇప్పటికిప్పుడు కవిత సమగ్రంగా లెక్కలు వేసేసి ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే అలాంటి పరిస్థితి లేదు. ఇంట్రెస్టింగ్. బట్ తన స్పీచ్ గురించి మాట్లాడుకున్న నార్మల్గా స్టార్ట్ చేశారు, పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత ముందుకు వెళ్తూ మాట్లాడుతూ ఒక్కసారిగా కేసీఆర్ని టార్గెట్ చేశారు. షాక్ అయ్యారు. అంటే తన ఫస్ట్ స్పీచ్లోనే కేసీఆర్ని టార్గెట్ చేశారు, క్వశ్చన్ మార్క్ అనుకున్న సందర్భంలో కేసీఆర్ని టార్గెట్ చేశారు. ఇక్కడ అంటే పొలిటికల్ వ్యూహం ఏమై ఉండొచ్చు అనుకోవాలండి ఇక్కడ? సచిన్, దీనిలో రెండు కారణాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఎందుకంటే అసలు కవిత ఒక ప్రత్యేకంగా పార్టీ పెట్టాలి అనే ఆలోచన రావడానికి కారణమే ఇంట్లో జరిగిన లేదా తన కుటుంబంలో తన పార్టీలో జరిగిన అవమానం కావచ్చు లేదా అన్యాయం కావచ్చు, దాన్ని బేస్ చేసుకునే కవిత ఒక పార్టీ పెట్టాలని ఆలోచనకు వచ్చారు. మీకు అంతకుముందే చెప్పాను, 2024 మార్చిలో ఎప్పుడైతే తను 2024 మార్చి 15న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 27న అంటే 164 రోజుల తర్వాత కవిత తీహార్ జైలు నుంచి లిక్కర్ స్కామ్లో విడుదలయ్యారు. ఆ తర్వాత నుంచి కూడా పార్టీ
తన కుటుంబం రెండు కూడా తనను పట్టించుకోలేదు, తనకు అన్యాయం చేసింది. తన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు కూడా తన తండ్రి కూడా తను పట్టించుకోలేదు, పార్టీ తనకు అండగా లేదు అనే ఒక తీవ్రమైన ఆవేదన కావచ్చు, ఆక్రోశంతో బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచే ఒక సొంత పార్టీ పెట్టుకునే దిశగా ఆలోచన చేస్తూ వచ్చారు. అప్పటి నుంచే కేసీఆర్ పైన, అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత బీసీ ఎస్టీలకు మైనార్టీలకు అన్యాయం చేసిందని చెప్తూ అప్పుడే ఒక నిరసన గలం, తర్వాత ఒక రకమైన ఉద్యమానికి సంబంధించిన అప్పుడే బీజాలు వేయటం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు ఎక్స్టెన్షన్ వచ్చింది. అప్పటి నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ వాదులకి, ఉద్యమకారులకి అన్యాయం జరిగిందని ఏదైతే చెప్తూ వస్తున్నారో అదే కంటిన్యూ చేశారు ఇప్పుడు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా ఇప్పుడు దాదాపు 12.5 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చిన తర్వాత. అయితే కేవలం 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రమే విమర్శిస్తే సరిపోదు. అంతకుముందున్న 10 సంవత్సరాల గవర్నమెంట్ని, ఆ గవర్నమెంట్లో జరిగిన తన దృష్టిలో అన్యాయాలు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటిని విమర్శించకుండా పార్టీ ముందుకు పోవటం అనేది సాధ్యం కాదు. ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ని ప్రత్యర్థిగా ఎలా చూస్తున్నారో అక్కడ బీఆర్ఎస్ని కావచ్చు, లేదా మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి అయిన కేసీఆర్ను కూడా ఒక ప్రత్యర్థిగా చూసినప్పుడే ఇప్పుడు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన, ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఎదగగలుగుతుంది, ప్రజల్లో గుర్తింపు పొందగలుగుతుంది. కానీ తన తండ్రి అని, లేదా తన కుటుంబం అని, లేదా తన పాత పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ని అని విమర్శలు చేయకపోతే ప్రజల్లో ఒక పార్టీగా గుర్తింపు పొందడం అనేది కష్టం. కాబట్టి అందుకనే ముఖ్యంగా కేసీఆర్ నీడలోంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కూతురు కాబట్టి కేసీఆర్కి అనుకూలంగా ఉంటుంది, విమర్శలు చేయదు, లేదా బీఆర్ఎస్లో ఉంది కాబట్టి విమర్శలు చేయదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీకి రెడీగా ఉంటాయి. చూడండి, తండ్రి కూతురు ఒకటే, భవిష్యత్తులో వాళ్ళిద్దరు కలిసిపోతారు. లేదు బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇది బీఆర్ఎస్కి బీ పార్టీ అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి, అలాంటి అవకాశం ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ కానీ ఇవ్వకూడదు అనుకుంటే అందరికన్నా ముందుగా టార్గెట్ చేయాల్సింది కేసీఆర్నే. కేసీఆర్, ఎందుకంటే కేసీఆర్ మా తండ్రి కాబట్టి నేను సాఫ్ట్గా ఉన్నాను, లేదా నా పాత పార్టీ కాబట్టి బీఆర్ఎస్ని సాఫ్ట్గా ఉన్నాను అనే మెసేజ్ పోకుండా ఉండాలి అంటే నాకు అటు కాంగ్రెస్ ఎలా ప్రత్యర్థి, బీజేపీ ఎలా ప్రత్యర్థి, బీఆర్ఎస్ కూడా అంతే ప్రత్యర్థి, నాకు అంతే ఒక రాజకీయంగా శత్రువు అని చెప్పే ప్రయత్నం చేయాలంటే అందరికన్నా ముందు, అందరికన్నా ఎక్కువగా టార్గెట్ చేయాల్సింది బీఆర్ఎస్ని, కేసీఆర్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదే పంథాలో కేసీఆర్ని తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ విమర్శించడం అనేది చాలా నిశ్చితంగా, చాలా సునిశ్చితంగా, చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయనకు రాజకీయ పరిణితే లేదన్నారు. అసలు ఆయనకు మొత్తం మరమనిషి, ఆయన మన మనిషి కాదు మరమనిషి అన్నారు. పేదలకు దూరం అయిపోయారు, పేదల్ని పట్టించుకోవడం లేదని ఒక రకంగా అలా ఒక విమర్శించే క్రమంలో చాలా ముందుకు వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయి కూడా విమర్శలు చేశారు. బహుశా ఇప్పటిదాకా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కూడా అంత తీవ్రమైన విమర్శలు చేసి ఉండలేదు కేసీఆర్ విషయంలో. ఎందుకంటే తనకు ఒకటే, ఇప్పుడు కేసీఆర్ని, కాంగ్రెస్ని, లేదా రేవంత్ రెడ్డిని, లేదా బీజేపీని అందరినీ సమాన దూరంలో పెడుతోంది కవిత, అందరినీ సమానంగా ప్రత్యర్థులుగా చూస్తుంది కవిత అనే ఒక మెసేజ్ పంపించాలంటే ఖచ్చితంగా ముందుగా టార్గెట్ చేయాల్సింది కేసీఆర్ను, బీఆర్ఎస్ను. కాబట్టే చాలా తనకున్న టైంలో ఎక్కువ టైం కేసీఆర్ని బీఆర్ఎస్ విమర్శించడానికే ఇచ్చారు. కేవలం బీజేపీ గురించి, బీజేపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటును చులకన చేశారని, లేదా రేవంత్ రెడ్డి కర్కోటకంగా ఉన్నాడని చెప్పి 1-2 మాటలతో వదిలేసిన, ముఖ్యంగా ఏంటి, ఇక బీఆర్ఎస్కు నాకు సంబంధం లేదు, కేసీఆర్కు నాకు సంబంధం లేదు అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. సచిన్.